నమస్తే ఆసిఫాబాద్ పీపుల్స్. ఈ రోజు మనం వెళ్తున్నాం మంచిర్యాల వైపు. కార్ రెడీ అయ్యింది, కిరాయా కూడా ఫిక్స్ అయ్యింది. ముందుగా కారు బాగా కడిగించా. మన రైడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. బెజ్జూర్ నుంచి మంచిర్యాల వైపు బయలుదేరాం. బెజ్జూర్ నుంచి మంచిర్యాల దూరం సుమారు 110 కిలోమీటర్లు ఉంటుంది. మార్గమధ్యలో మనకు ఒక బ్యూటిఫుల్ అడవి దారి వస్తుంది. అడవి దారి అనేది అసలే బాగా నచ్చుతుంది. ఒకవైపు చెట్లు, ఇంకోవైపు పచ్చని ప్రకృతి. రియాలిగా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు మనం అడవి మధ్యలో ప్రయాణిస్తున్న ఈ మార్గంలో ఓ చిన్న ఊరు ఎదురవుతుంది. పేరు కదంబా. ఈ ఊరు చాలా నిర్లక్ష్యంగా మిగిలిపోయింది అనిపిస్తుంది. ఇక్కడి ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా లేవు. మొబైల్ సిగ్నల్ లేదు, రోడ్ కనెక్టివిటీ తక్కువ, మంచినీటి సౌకర్యం కూడా చాలా దారుణంగా ఉంది. ఇంత అడవిలో ఉండే ఈ ఊరు పేరు వినగానే చాలా మందికి తెలియకపోవచ్చు. కదంబా అని అంటారు, కానీ ఇక్కడ జీవితం ఎంతో కష్టంగా సాగుతుంది. మనం సిటీ లైఫ్ లో అనుభవించే కనీస ఫెసిలిటీస్ కూడా ఇక్కడ లేవు. ఇక్కడి ప్రజలు ప్రకృతిలో మానవత్వంతో జీవిస్తున్నారు, కానీ ఆధునిక సదుపాయాలెక్కడ? విద్య, ఆరోగ్యం, కమ్యూనికేషన్ అన్నీ ఇంకా దూరమే. ఈ ఊరిని చూసిన తర్వాత మనం ఆలోచించాల్సిందే, అభివృద్ధి అనేది ప్రతి మూలకు చేరాలని. ఇలాంటి ప్రదేశాలకు గళం కావాలి. మన వంతు ప్రయత్నం అయినా చేయాలి. ఇంకా ట్రిప్ కొనసాగుతుంది. ముందు మనం మంచిర్యాల వైపు వెళ్తున్నాం. ఇంకెన్ని విశేషాలు ఎదురవుతాయో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి మరిన్ని వాస్తవాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మేము తిరిగి కాగజ్ నగర్ హాస్పిటల్ కి వచ్చాం. అక్కడ హాస్పిటల్ కి వెళ్ళాక తెలిసింది, అక్కడ సిబ్బంది అందుబాటులో లేరు, ఏ సేవలు కూడా అందుబాటులో లేవు. అత్యవసర పరిస్థితిలో ఉన్న పేషెంట్ కోసం మేము ఇంకేం ఆలోచించకుండా వెంటనే తిరిగి కాగజ్ నగర్ వైపు బయలుదేరాం. ఇక్కడికొచ్చేసరికి థాన్ఫుల్లీ వెంటనే పేషెంట్ ను అడ్మిట్ చేశారు. ఇప్పుడే మేము వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి మేము అక్కడ నుంచి బయలుదేరాం. మేము బెజ్జూర్ కి వెళ్తున్నాం. అంతా బాగానే సాగుతోంది అనుకుంటే ఒక చిన్న ప్రమాదం సంఘటన జరిగింది. మా ముందు బోలోరో వాహనం వెళుతోంది. దాని ముందు ఓ ఐచర్ వాన్ వెళ్తోంది. అది కొత్త బండి. అప్పుడే డెలివరీ తీసుకుని వస్తున్నాడు. ఆ ఐచర్ వన్ అతను ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నాడు. ముందు ఉన్నవాడు బ్రేక్ వేసి సైడ్ ఇచ్చాడు. వాడి ముందు నుంచి ఒక బైక్ వచ్చి సైడ్ ఇచ్చాడు. మళ్లీ అదే సమయంలో ఓ కారు కూడా వచ్చేసింది. మొత్తం సన్నివేశం కాస్త గందరగోళంగా మారిపోయిందైనా సరే వాడు ఎంత హర్షంగా డ్రైవింగ్ చేస్తున్నాడో మీరే చూడండి. ఇలాంటి వారిని చూసి మనం ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. రోడ్డు మీద మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంకో ఒక్కరి నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగే అవకాశం చాలా ఉంటుంది. అందుకే సురక్షితంగా డ్రైవ్ చేయండి. మీకోసమే కాదు, మిగతా వాళ్ల కోసమూ. ఇదిగో మా చిన్న ప్రయాణంలో ఓ చిన్న కథ. ఇంకా ఇలాంటి విశేషాలు, ప్రయాణాలు, రియల్ లైఫ్ మూమెంట్స్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.